నీకు నువ్వు ఆరోపణ చేసుకొని, నీకు నువ్వు శిక్ష ఖరారు చేసుకొని, నీకు నువ్వు తీర్పు తీర్చుకొని, నీకు నువ్వే యోధాలాగా. కరెక్టేనా? మరి ఎందుకండి కొంతమంది, ఎందుకండి ఎవరో ఉన్నారు మొత్తానికి ఆ సరుకు, అందుకే ఈ మాట వచ్చింది. సత్యపోయిద్ది అనేది ప్లాన్లు చేసుకుంటున్న వాళ్ళు ఎవరు ఉన్నారు? మరి పరిశుద్ధాత్మకు తెలుసు వాళ్ళు ఎవరో. జాగ్రత్త, సైతానికి స్థలం ఇవ్వద్దు. ముంచుతాడో, తేలుస్తాడో, ఉంచుతాడో, తీసేస్తాడో, గెలిపిస్తాడో, ఓటమికి అప్పగిస్తాడో, శుద్ధి చేస్తాడో, ఆయన తేలుస్తాడు. నీకు నువ్వే అపరాధ భావంలోకి వెళ్ళి, నీకు నువ్వే విమర్శించుకొని, నీకు నువ్వే ద్వేషించుకొని, నీకు నువ్వే తీర్పు తీర్చుకొని, నీకు నువ్వే శిక్ష వేసుకొని చావును ఎందుకు ఎతుకుతున్నావు? చావాలని ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎవరున్నారో ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో ఈ మాట పలుకుతున్నాను నేను. దేవునికి తెలుసు, హృదయాలు ఎరిగిన వాడు ఆయన. దయచేసి అలాంటి దురాలోచనలు చేయొద్దు, ఓకేనా? రెండవది అజయ్ చెప్పాడు, దైవజనుడు అజయ్ ద్వారా దేవుడు ఇందాక మాట్లాడాడు. యోవేలు గ్రంథం 3:14 చూడేముంది అక్కడ? బలహీనుడను అనుకోవద్దు, బలవంతుడను అనుకోవాలి. ఎందుకు తెలుసా? దోషాలు పరిహరించాడు, శుద్ధీకరించాడు. ఎప్పటికప్పుడు ఇమ్మానుయేలు రక్తము నిన్ను కడిగి శుద్ధీకరిస్తుంది. నిన్ను నిర్దోషిగా తీర్చుచున్నవాడు దేవుడు. నీ పక్షమున తన హస్తము చాపినవాడు, రక్షణార్థమైన బాహువును చాపినవాడు. కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చెయ్యవే మనసా. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నా? ఏముంది అక్కడ? వచనం తీస్తారేమో చూస్తున్నా. యోవేలు గ్రంథం 3. నిన్ను శుద్ధీకరించాడు, తన రక్తము చేత ఎప్పటికప్పుడు నిన్ను గడిగి ప్రక్షాళన చేశాడు. నువ్వు గుర్తు చేసుకున్న పాపాలు నీ లిస్టులో ఉన్నాయి, నీ హృదయంలో ఉన్నాయి, కానీ దేవుడి లిస్టులో అవి ఎప్పుడో కొట్టివేయబడ్డాయి. అనవసరంగా నీ దరిద్రం, నీ తెలివి తక్కువతనం అన్నమాట. అంత కొట్టేసిన కేసులను దవ్వుకొచ్చుకుంటావు నీ మనసులోకి. అయిపోయింది, కేసు కొట్టేసి ఫ్రెష్ ఎప్పటికప్పుడు శుద్ధీకరించి నిర్దోషిగా, నిరపరాధిగా నేను నిలబెట్టుకున్నాడు ఆయన. కానీ కదిలితేను ఆ గతంలోకి వెళ్ళి పాత పాపాలు గుర్తు చేసుకొని దేవుడు కొట్టేసిన కేసులను తిరగదవ్వుకొని వచ్చి దేవునికి దూరం అయిపోతున్నాను. కొట్టేసిన కేసులు ఎత్తొద్దు మళ్ళీ. నన్ను తన వీపు వెనక తీసుకెళ్ళి పడేశాడు మన పాపాలని, మరి ఎన్నడూ గుర్తు చేసుకోనని మాట్లాడాడు. కాబట్టి దోషారోపణ చేసేటువంటి మనస్సు మంచిదే, కానీ అది దేవుని పాదాల దగ్గరికి నడిపిస్తే మంచి హృదయం, అది దేవునికి దూరం చేస్తే చెడిన హృదయం. అర్థమైందా? దోషారోపణ చేసే హృదయం మంచిదే, దేవుని పాదాల దగ్గరికి తీసుకెళ్ళాలి, దేవునికి దూరం చేయకూడదు. ఓకే, క్లారిటీ ఉందా ఎంతమందికి? రైట్. రెండవది ఏంటి? దోషాలను నివృత్తి చేసి, పాపములను పరిహరించి, నిన్ను శుద్ధీకరించి, ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? నేను బలవంతుడను గనుక మీరు కూడా బలవంతులు అన్నాడు. చదువు యోవేలు గ్రంథం, ఇందాక అజయ్ చూపించిన వచనం చదువు. 3వ అధ్యాయం 10వ వచనం. 10. మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? బలహీనుడు ఏమనుకోవాలి? ఏం మాట అండి అది. రెండవ విషయం, ఇదిగో ఇక నుంచి నీవు బలవంతుడు అని దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. గోధుమ గింజల్ని గానుగు చాటున దాక్కుని దుళ్ళగొడుతున్నటువంటి వాడిని పిలిచి
పరాక్రమము గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడు అన్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడైతే గానుగు చాటును ఎందుకు దాక్కున్నాడు? చూడు ఏమని పిలుస్తున్నాడు. భయపడి దాగుకున్న వాణ్ణి, పిరికి స్థానాన్ని వ్యక్తం చేస్తున్న వాణ్ణి పరాక్రమం గల బలాఢ్యుడిరా అన్నాడు. నేను కానీ అక్కడ దేవుని పక్కన ఉంటే ఎవరయ్యా అతనా మీరు గిద్యోనా పరాక్రమం అండ్ బలాఢ్యుడు బాగానే కనపడుతుంది పరాక్రమం గానుగు చాటును దాక్కొని అనేవాడిని. తొందర ఎక్కువ కదా, అంతే అంటాం మనం. కానీ ఆ మాట అన్నంత పని చేశాడు చూడు దేవుడు. ఆ గానుగు చాటున దాక్కున్నోడిని ఆ పిలుపు పిలిచి అక్షరాల దాన్ని జరిగించి చూపించాడు. కత్తులు ఈటెలు కూడా వాడకుండా కాగడాలు వెలిగించి కుండలు పగలగొట్టి విజయం తీసుకొచ్చాడు అతని చేత, గిద్యోని చేత. ఇంటికి పోయి చదవండి గిద్యోని స్టోరీ. దేవునికి స్తోత్రం. నీవు బలవంతురాలివి, నీవు బలవంతుడివి, నేనే సెలవిచ్చా, నువ్వు గెలుస్తావంతే అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు గెలుస్తావు. దోషము పరిహరించిన వాడిని నేను, బలమిచ్చిన వాడిని నేను. నీకేమిచ్చానో నాకు తెలియదా? నీ దగ్గర సామర్థ్యం ఉందో లేదో నాకు తెలియదా? ఇచ్చినవాడిని నేను. ప్రభా నువ్వు పంపదలిచిన వాడినే పంపున ఆయన, నాకు అంతా అయిపోయింది, సరుకు అంతా అయిపోయింది. ఆహా పామ్మప్ప చూశారు కనప. ఎవరాయన? మోషే. తెలియదు ఆయనకి? ఇప్పుడు చెప్పు. సైతాన్ అంటాడు నువ్వు బలహీనుడు అని. చెడిన మనస్సాక్షి కూడా అంటది నువ్వు పనికిరావు, నువ్వు ఒట్టి అంతా, నువ్వు వంతు ఇంత అని చెప్పి అంటా ఉంటుంది. మరి దేనికి లోపడతావు? కానీ దేవుడు ఏమంటున్నాడు? నో నో నో, నువ్వు నా బిడ్డవి, బలవంతుడివి, బలవంతురాలివి. చిన్న పిల్లవారా మీరు బలవంతులు కనుక అన్నాడు. చూడు యోహాను పత్రిక చూడండి ఒకసారి, తొందరగా చూసేసేయండి. సంతోషంతో మనం ముగిద్దాం, కోటం టైం అయిపోయింది. రెండవ అధ్యాయము 14వ వచనం చదువు. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. అద్దుగో, జయిస్తారా? జయించారా? చెప్పండి మా. ఎన్నేళ్ళు? అదన్నా చెప్పండి. ఎన్నేళ్ళు? పెద్దగా రైట్, లైన్లోనే ఉన్నారు. మీరు జయిస్తారు అన్నాడా, జయించారు అన్నాడా? బలహీనలు అన్నాడా, బలవంతుడు అన్నాడా? బా ఏం బలమయ్యా, 4 అడుగులు వేయలేకపోతున్నాను అంటాడు ఒక పెద్ద ఆయన. 4 అడుగులు వేయలేకపోతున్నాను. ఓకే, 4 అడుగులు కాదు, 2 అడుగులు వేయలేకపోయినా నీకు బలమై ఉన్నవాడు దేవుడు. అర్థమైందా? అసలు కథ లేకుండా బెడ్ మీద ఉన్నా సరే నీవు బలవంతుడివి అంటాడు ఆయన. ఇందాక చెప్పాడు 2 కాళ్ళు చేతులు లేనివాడు ఒక బలహీనుడిని చూపించి అతడు ఎంత బలవంతుడు అయ్యాడో దేవుని కృపలో చూపించాడు కదా. ఇప్పుడు చెప్పండి, మన బలం ఎవరు? నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా, నా హృదయంతటితో నిన్ను నేనెంతో, నా హృదయంతటితో నిన్ను నేనెంతో నిరతము మది నిన్ను సేవింతు దేవా, నా బలమయ్యున్న దేవా, నా బలమయ్యున్న దేవా. దేవునికి మహిమ. బలహీనుడు ఏమనుకోవాలంట? అందరూ చెప్పండి.
దిగంబరుడని కానీ వస్త్రాలు ఉన్నోడని కానీ ఎవరు అనాలంట? ఎవరు చెప్పాలంట? దేవుడు చెప్పాలి. ఇప్పుడు దేవుడే చెబుతున్నాడు, నువ్వు బలవంతుడివి, బలవంతురాలు అని అనుకోవాల్సిందే మనం. మరి బలవంతుడు అయితే కూర్చొని లేవలేకపోతున్నాయింది. వాళ్ళు చెప్పటం మీరు వినటం అంటాడు. ఎటకారు పోళ్ళు ఉంటారుగా అంటారు. రేపిచ్చోడా, కూర్చొని లేవటానికి కావలసిన బలం కాదురా, కూర్చొని లేవలేని స్థితిలో నేనున్నా. దేవుని అందలి విశ్వాసాన్ని కోల్పోలేదు చూడు, అదిరా నా బలం. అన్నీ పొందుకోవటానికి కాదురా బలం, అన్నీ కోల్పోయినా దేవుని అందలి విశ్వాసాన్ని వదలలేదు చూడు, అదిరా నా బలం. ఆనందాలు సంతోషాలు పొందడానికి బలం కాదురా, సమస్తము కోల్పోయినా ఆయన అందలి విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబెట్టుకున్నాను చూడు, అది నా బలం. ఆ బలం నా దేవుడి నాకు అనుగ్రహించాడు. విశ్వాసాన్ని ఒక్కదాన్ని కాపాడుకోగలిగితే నేను పోగొట్టుకున్నవన్నీ రెండంతలుగా మొత్తం వస్తారా నాకు పిచ్చోడవా. ఇది మన గుండెల్లో ఉండాల్సినటువంటి తీర్మానం, నిశ్చయత, అడిగినోడికి చెప్పాల్సిన సమాధానం. చెప్పండి, మీ అందరి బలం ఎవరు? నా బలం ఆయనే. అందుకే మరి సాహసోపేతమైన కార్యాలకు దిగేది, తెగించి మాట్లాడేది. మీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకైతే ఇంతమంది ఉన్నారు శత్రువులు. నన్ను ద్వేషించేవాళ్ళు, నా ప్రాణం పోవాలని కోరుకునేవాళ్ళు. జోక్ కాదు, నిజం. మతోన్మాదులు అయితే మనసారా కోరుకుంటాడు, ఈడు చావట్లేదురా, ఈడు చావాలరా అని. ఎందుకు? వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఎంతమంది నన్ను చుట్టుముట్టినా, వరద వలె భక్తిహీనులు పొర్లి నా మీదకి వచ్చిన లెక్క చేయ నిమిత్తం లేదు. ఎందుకంటే నాకు బలమై ఉన్న దేవుడు నరుడు కాదు, దేవుడు శక్తివంతుడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నీ చేయగలను. దేవునికి మహిమ. కఠినమైన శ్రమలలో సైతం దేవుని అందలి భక్తి, ప్రేమ, విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఎంత మనోబలం కావాలండి. పౌలుకు వచ్చిందన్ని అగచాట్లు మనకు వస్తే అడ్రస్ కూడా దొరకదు మన విశ్వాసం. అయినా సరే అన్ని పోరాటాల్లో ఎదురు తిరిగి దేవుని అందలి భక్తిని, ప్రేమను, ఆసక్తిని, విశ్వాసాన్ని విడిచిపెట్టల. బలం కదా అది.